అబ్బబ్బబ్బబ్బా! ఎన్నిసార్లు చెప్పాను నీ చేతిలో ఏది ఆగదు. అయ్యయ్యో! గ్లాస్ పగిలిపోయిందా? పర్లేదు బేటా. నెక్స్ట్ టైమ్ ఇలా కేర్‌ఫుల్‌గా ఉండాలో నేర్చుకుందాం. నీకు చదువే రాదు. ఇన్నిన్ని స్కూళ్ళల్లో ఫీజులు కట్టి వేస్ట్ నీకోసం. బేటా, మార్క్స్ రిజల్ట్స్ మాత్రమే. లెట్స్ అండర్‌స్టాండ్ నిన్నేం ఆపిందనేది. ఒక్కసారన్నా నిజాలు చెప్పవా? ఎప్పుడు అబద్ధాలే. బేటా, నిజం చెప్పినా నేను వింటాను. లెట్స్ ఫిక్స్ దిస్ మిస్టేక్ టుగెదర్. అబ్బబ్బబ్బా! ఎన్నిసార్లు చెప్పినా నీకు అన్నం కింద పడేయొద్దని. వినవా అసలు? చూసుకోవా? అయ్యో! పడిపోయిందా? ఇట్స్ ఓకే. కమ్, కలిసి క్లీన్ చేద్దాం. ఇష్షా! మళ్ళీ పోగొట్టినావా? నీకైతే ఎన్నిసార్లు చెప్పాలి? మళ్ళీ పోగొట్టుకున్నావా? సరే, ఇప్పుడు ఎలా వెతకాలో మనం ప్లాన్ చేద్దాం. ఏంటండి మీ పిల్లలకు అసలు మేనర్స్ లేదా? ఏంటి ఆ సౌండ్‌లు? మీ పిల్లలు ఆడుకుంటున్నట్టున్నారు. కొంచెం వాల్యూమ్ తగ్గిస్తే చాలా హెల్ప్ అవుతుందండి. నీకెన్నిసార్లు చెప్పినా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రాయమని. ఎప్పుడో 12 గంటలకు రాస్తానంటే ఎట్లా? హోంవర్క్ మిస్ అయిందా? సరే, రేపు ఇద్దరం కలిసి రిమైండర్ సెట్ చేసుకొని మరీ హోంవర్క్ చేద్దాం. అయ్యయ్యో! బంగారం లాంటి బొమ్మ నిన్ననే కొనిచ్చిన కదరా! నీ చేతులు ఏది ఆగదు. బొమ్మ పగిలిపోయిందా? దట్స్ ఓకే బేటా. చాలా బొమ్మలు పగులుతూనే ఉంటాయి, కానీ నువ్వు నాకు ఇంపార్టెంట్. సో ఫియర్ అనేది సైలెన్స్ని క్రియేట్ చేస్తుంది, బట్ కనెక్షన్ క్రియేట్స్ కోఆపరేషన్. మరి మీ ఇంట్లో ఏ డైలాగ్ ఎక్కువ వినిపిస్తుంది? కామెంట్లో ఓల్డ్ ఆర్ న్యూ అని టైప్ చేయండి.